ఓం శాంతి. ఈరోజు మురళి 30/1/2025. మధురమైన పిల్లలారా, ఈ పాత ప్రపంచంలో ఎటువంటి సారము లేదు, కావున మీరు దీనిపైన మనస్సు పెట్టుకోకూడదు. బాబా స్మృతి లేకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. బాబా ఏమంటున్నారు చూడండి, పాత ప్రపంచంలో ఎటువంటి సారము లేదు అనేది మొట్టమొదట అవగాహన కావాలి. దీనిపైన మనస్సు పెట్టుకోకూడదు అనేది కూడా మనస్సులో ఉండాలి. ఎప్పుడైతే అవగాహన అవుతుందో అప్పుడు మనస్సు పెట్టుకోం. కొత్త ప్రపంచం పైన, పరంధామం పైన, బాబా పైన మన మనస్సు ఉంటుంది. బాబా స్మృతి లేదు అంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఈ పాత ప్రపంచంలో సారము లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా బాబా వైపు స్మృతి పోతుంది, శిక్షల నుంచి దూరం అవుతారు. ప్రశ్న: బాబా ఇచ్చే ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? దాని ఉల్లంఘన ఎందుకు జరుగుతుంది? జవాబు: మీరు ఎవరి నుండి సేవ తీసుకోకూడదు, ఎందుకంటే మీరు స్వయమే సేవకులు. ఇది బాబా ఆజ్ఞ. కానీ దేహాభిమానం కారణంగా బాబా ఇచ్చే ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. మీరు ఇక్కడ సుఖం తీసుకుంటే అక్కడ సుఖం తగ్గిపోతుంది. చాలామంది పిల్లలు మేము స్వతంత్రంగా ఉంటామని అంటారు, కానీ మీరందరూ తండ్రి పైన ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి నుంచి ఆధారం నుంచి దూరం కావచ్చేమో, కానీ తండ్రి ఆధారం నుంచి అయితే దూరం కాలేరు కదా. బాబా అంటున్నారు, మీరు నా పైన ఆధారపడి ఉన్నారు, స్వతంత్రంగా ఉంటామంటే అది ఎట్లా ఉండగలరు అంటున్నారు బాబా. ఎంత క్లారిటీగా చెప్తున్నారు. స్వతంత్రం దేంట్లో ఉంది? ఆత్మాభిమాని స్థితిలో స్వతంత్రం ఉంది, ఫరిస్తా స్థితిలో స్వతంత్రం ఉంది, కానీ మిగతా ఏ విషయంలోనూ స్వతంత్రం అనేది లేదు. నిజమైన స్వతంత్రం అంటే స్వ అంటే ఆత్మ, తంత్రం అంటే రాజ్యం చేయడం. కర్మేంద్రియాలపైన, జ్ఞానేంద్రియాలపైన రాజ్యం చేయడాన్నే స్వతంత్రం అంటారు. దానికే బాబా ఇక్కడ అంటున్నారు, మీరిక్కడ సేవ తీసుకోకూడదు, ఇక్కడ సుఖాన్ని అనుభవించకూడదు, అక్కడ సుఖం తగ్గిపోతుంది. కాబట్టి కొంతమంది పిల్లలు ఏమంటారు, మేము స్వతంత్రంగా ఉంటామంటే నా పైన కూడా ఆధారపడి ఉండకుండా ఉండేదే స్వతంత్రము, మరి నా పైన అయితే ఆధారపడి ఉన్నారు కదా అంటున్నారు బాబా. పాట: హృదయము ఆధారము తెగిపోకూడదు. ఓం శాంతి. ఈ తన శాలిగ్రామాలకు శివభగవాను వాచ. శివుడు మరియు శాలిగ్రామాల గురించి మనుష్యులందరికీ తెలుసు. ఇరువురు నిరాకారులే. ఇప్పుడు కృష్ణ భగవాను వాచ అని అనడానికి వీలు లేదు,